థ్యాంక్ యూ ఆల్ అని చెప్తారు. జయ మనం జస్ట్ చూసి ఊరుకోవాలి అంతే. ఆళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఆ అబ్బాయికి కూడా తెలుసు. కృష్ణ వదిలేయ్ చెప్పానా నేను? వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు అంతే కృష్ణ. అదేం లేదు. ఇక్కడ అందరికీ సుపరిచితమే వీళ్ళిద్దరు. అదొక సరదా అంతే. నేను గౌరీ దగ్గర తప్ప ఎవ్వరిని ఏమి అనలేను. రెస్పెక్ట్ అందరికీ మీద ఓన్లీ గౌరీ. ఓన్లీ గౌరీకి మాత్రం ఆళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అలాగా. అంతే జయ నువ్వేమీ ఫీల్ అవ్వకు. మీ అమ్మనేదో అనేస్తున్నాడని. నేనున్నాను గదా మధ్యలో. ఆల్ ఈజ్ వెల్ నా కొడుకు. అర్థమైందా? మై సన్. నువ్వు నాకు అల్లుడు. ఏమైంది? నాకు మెసేజ్ రాలేదు. హే మార్షల్ హాయ్. హాయ్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌కి వచ్చినందుకు. భోజనం చేశావా? ఎలా ఉన్నావు? ఏంటి ఇంత లేట్ వచ్చావు? నేనెప్పుడు పంపించాను నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆల్రెడీ ఠాగూర్ అన్నయ్య వచ్చి వెళ్లారు. సరదాకి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ అన్నది ఎవరిని? అయ్యో దేవుడా! వాళ్ళదేదో టాపిక్ నడిచిందక్కడ. దాని గురించి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 6000 ఇస్తున్నారు ఇప్పుడు పెన్షన్ అని ఈ అబ్బాయి చెప్పాడు. ఏదో అబ్బాయికి తెలిసిందని. అంతేగాని గౌరీ గారిని అన్నారని గాదు. మీరు అప్పుడే చుట్టాలయిపోయారా? అయిపోయాం తమ్ము. నువ్వు గూడా తమ్ముడివేగా. నువ్వు గూడా చుట్టం అయిపోయావు గదా! అరే బాబు ఫిజికల్లీ డిజేబుల్డ్ నీకు అర్థం కావడానికి పెట్టా. ఆవిడ నీకు మెంటల్ తెప్పించలా అంటే తెప్పించు. పెన్షన్ రాసుకుంటా అని మెసేజ్ పెట్టా. అర్థమైందా ఇప్పుడు? అయ్యో దేవుడా! నేను పోతున్నా. మీ మీ కృష్ణకి అర్థమయ్యే లోపల మనకి పిచ్చి లేస్తది. ఓకే. ఓకే. పిఎస్‌వికే హాయ్ తిన్నావా అంటున్నారు గౌరీ గారు. మార్షల్ మిమ్మల్నే గౌరీ గారు తిన్నావా అని అడుగుతున్నారు. గౌరీ ఆల్ ఈజ్ వెల్. నువ్వు వెళ్ళిపోతా అన్నావు కదా వదిన. అందుకే ఆ గౌరీ అని పిలుస్తున్నాడు. ఆల్ ఈజ్ వెల్. వదిన ఏడ్సావులే. నేనేమో వదిన. నువ్వు గౌరీకి కొడుకువైతే నాకు వదిన ఎలాగవుతున్నా? నేను నీకు వదిన ఎలాగవుతాను? అత్తను కదా అవుతాను. గౌరీ నాకు వదిన అవుతది. అన్నయ్య అదేంటి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నాకు అన్నయ్య అవుతారు. నువ్వు నాకేమవుతావు? సన్నువి కదా అవుతావు. సన్నువి ఎలాగవుతావు? అల్లుడువి కదా అవుతావు. వదిన అని పిలుస్తున్నావేంటి తింగిరి? గౌరీ సిస్టర్ ఎలా ఉన్నారు మీరు అని అడుగుతున్నారు మార్షల్ బ్రో పిఎస్పికే అని అంటే నేను వదిన ఏడ్సావులే అని అంటే నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావుగా. నువ్వు ఎప్పుడు మంచిగా మాట్లాడావని. మా సన్న అలా మాట్లాడడం నాది ఆల్ ఇస్ వెల్ నాతో ఎప్పుడు అలా మాట్లాడ్డే. ఇంకెవరిని పలకరించడు. ఎవరైనా వాళ్ళని పలకరిస్తాడంతే. కృష్ణ కూడా సరదాగా అంటన్నాడులే. నీ సపోర్ట్ బాగుంది గౌరీ. అమ్మ అర్థం చేసుకుంది. అవును బాగున్నాను పిఎస్పికి. అత్త ఊరికే వదిన అన్న. ఓకే. ఓకే. కేఎస్ఆర్ బ్రో అమ్మ అది ఇప్పటికీ లైక్ యాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్లో అడ్మిన్ కిషోర్ వ్యాస్ ఫ్రమ్ కడప. కిషోర్ వ్యాస్ తెలుసు తెలుసు. కిషోర్ గారు నడుపుతున్నారా? నాకు తెలియదు మరి. లైక్ యాప్దా? గౌరీ నాకు ఏమవుతుంది అంటే అయితే నీకు అత్త అవుతుంది. నేను ఎప్పుడో చెప్పాను కదా అలా. బ్రహ్మానందం డైలాగు మీరు అప్పుడే చుట్టమైపోయారు రా. ఎత్తి పడేస్తా 2 ముక్కలు అవుతా. గౌరీ ఉన్నావా? నీకే హైడ్ మెసేజ్. ఎత్తి పడేస్తారంట చూసుకో.